అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా మరింత మందికి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌కి సంబంధించి వేతన సవరణ అయితే మారుతుంది. ఇక ఎక్కువ మంది కార్మికులకు బీమా వైద్య సేవలు పొందనున్నారు. 50% మించిన అలవెన్సులు లెక్కింపుల్లోకి అయితే వస్తాయి. సో కొత్తగా అమల్లోకి వచ్చిన సామాజిక భద్రతా కోడ్‌లో వేతన వివరణను మార్చడంతో భారీ సంఖ్యలో కార్మికులు ఈఎస్ఐసి వైద్య సేవల కిందకు రాబోతున్నారు. నిబంధనలకు లోబడి ఇక 42,000 కన్నా తక్కువ వేతనం పొందుతున్న కార్మికులకు బీమా వైద్య సేవలు అందే అవకాశాలున్నాయి. ఇంతవరకు మూల వేతనం, డిఏ, ఇతర అలవెన్సులు కలిపి నెలకు వేతనం 21,000 లోపు ఉంటే ఈఎస్ఐసి పరిధిలోకి వచ్చేవారు. ఇక ఈ నిబంధనలకు లోబడి మూల వేతనం, డిఏ కలిపి 21,000 లోపు ఉంటే అర్హులవుతారు. సామాజిక భద్రతా కోడ్‌లో భాగంగా వేతన వివరణపై ఇటీవలే ఈఎస్ఐసి కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొత్త వేతన వివరణలకు లోబడి ఇంతవరకు ఈఎస్ఐ సేవలకు దూరంగా ఉన్న కార్మికులను బీమా వైద్య సేవల పరిధిలోకి తీసుకురావాలని ప్రాంతీయ సంచాలకులకు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. కొత్త వేతన వివరణపై యాజమాన్యాలకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. కొన్ని సంస్థల్లో ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా, బీమా వైద్య సేవల పరిధిలోకి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉన్నందున తనిఖీ చేసి అందరినీ ఈఎస్ఐ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. చట్టంలోని సెక్షన్ 288లో వేతన వివరణ ఇలా. సో ఇక్కడ మూల వేతనం, కరువు భత్యం, రిటైనింగ్ అలవెన్స్లు ఉంటాయండి. ఇక బోనస్, ఇంటి అద్దె, ఈపీఎఫ్ఓ, ట్రావెలింగ్ అలవెన్స్, ప్రత్యేక చెల్లింపులు, ఓవర్ టైం వేతనాలు, ఉద్యోగులకు ఇచ్చే కమిషన్లు, గ్రాట్యుటీ, పదవీ విరమణ ప్రోత్సాహకం చొప్పున ఇవన్నీ కూడా వేతన లెక్కింపుల్లోకి రావు. అయితే గ్రాట్యుటీ, రిటైర్మెంట్ అనంతరం పొందే ప్రోత్సాహకం మినహా మిగతావన్నీ చెల్లించే వేతనంలో సగానికన్నా ఎక్కువగా ఉండకూడదు. ఒకవేళ ఈ ప్రోత్సాహకాలన్నీ 50% కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఎక్కువ మొత్తాన్ని వేతనంలో కలుపుతారు. ఈ లెక్కన అలవెన్సులు మొత్తం మూల వేతనంలో 50%కి మించకూడదు. ఎందుకిలా? కొన్ని సంస్థల్లో మూల వేతనం, డిఏ తక్కువగా చూపించి ఇతర అలవెన్స్లు ఎక్కువగా ఇస్తున్నారండి. తద్వారా ఆయా ఉద్యోగులకు తక్కువ మొత్తంలో ఈపీఎఫ్ చందా చెల్లించడంతో వారికి దక్కాల్సిన ప్రయోజనాలు దూరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సామాజిక భద్రతా కోడ్‌లో 50% నిబంధన తీసుకొచ్చారు. ఈ నిబంధనతో ఉద్యోగులకు తమ వేతనం నుంచి చెల్లించాల్సిన ఈపీఎఫ్, అలాగే యాజమాన్యం ఉద్యోగి ఖాతాలో జమ చేసే చందా మొత్తం పెరుగుతాయి. తద్వారా ఈపీఎఫ్ నిల్వలు పెరుగుతాయి. గతంలో మొత్తం వేతనం సాధారణ ఉద్యోగులకు 21,000, దివ్యాంగులైన ఉద్యోగులకు 25,000 లోపు ఉంటే ఈఎస్ఐ సేవలు అందేవి. ఇక నుంచి వేతన వివరణలో మూల వేతనం, డిఏ, రిటైనింగ్ అలవెన్స్ మాత్రమే ఉంటాయి. తద్వారా ఈ మొత్తం 21,000 లోపు ఉన్న కార్మికులంతా ఈఎస్ఐ పరిధిలోకి అయితే వస్తారు.